అగో ఎక్కడికక్కడ కుర్చీలు మొత్తం కింద పడేసి వీటి మీదున్న మెత్తలను కూడా కింద పడేసిర్రు. మొత్తం ఆగమాగం చందన అర్ర మొత్తం ఎట్లా చేసిర్రో చూడు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కార్ పార్టీ లీడర్ ఇంటి మీదకి దాడికి ఎందుకు పోయినరో మాజీ మంత్రి సారే చెప్తుండు ఎనుండ్రి. బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు నమస్కారం. ఈరోజు అంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం. ఆ ముచ్చట మాకు మా తెలుసు తీసారు. మొదలు మీ ఇంటి మీద షై పార్టీ లీడర్లు ఎందుకు దాడి చేసినరో చెప్పుర్రి. వీళ్ళకి రావాల్సిన వాళ్ళకు కూడా ఇంకా రాలేదు, వాళ్ళకు కూడా ఇప్పియండి అని చెప్పి నేను అడిగిన. దీంట్లో తప్పేమున్నది? ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నా బాధ్యత ఇది. ప్రభుత్వాన్ని ప్రజలకిచ్చిన మాట నెరవేర్చమని అడిగే బాధ్యత నా మీద ఉంటుంది. ఉన్నది సారు, మీ మీద కాకుంటే ఇంకెవల మీద ఉంటుంది? ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది అందుకే నాయ. అసలు ముచ్చట చెప్పుండ్రి, ఎందుకు కొట్టిర్రు? రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చినారు, హామీలు అమలు చేయట్లేదు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పిన. దానికి మానాల మోహన్ రెడ్డి గారు నా ఇంటి మీదకి ముట్టడికి వస్తా అని చెప్పి మొన్న సవాల్ విసిరినారు. అయితే ఇప్పుడు షై పార్టీ లీడరు మానాల మోహన్ రెడ్డి సారు మీ ఇంటి మీద దాడి చేసిండా ఎట్లా? నా ఊరికి వస్తా, వేల్పూర్కి వస్తా, నీ ఇంటి మీదకి వస్తా అని చెప్పి సవాల్ విసిరినారు. ఇవాళ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి నా ఇంటి మీదకి కూడా వచ్చినారు, నా ఇంటి మీద దాడి చేసినారు. అయిపోయింది. మానాల మోహన్ రెడ్డి గారు కడుపు చల్లబడ్డదా ఇప్పుడు?